కాస్పియన్ సీలో ఇరాన్ షిప్ పైన ఉక్రెయిన్ అటాక్ చేసింది. ఒక సేలర్ కూడా చనిపోయారు. ఇరాన్ రిటాలియేట్ చేస్తామని హెచ్చరించింది. ప్రపంచంలో ఇప్పుడు రెండు క్షేత్రాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి రష్యా యుక్రెయిన్ వార్, రెండు వెస్ట్ ఏషియా వార్. ఈ రెండు వార్స్ మధ్య ఒక రకమైన లింక్ ఏర్పడుతుందా అనేటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి గతంలో కూడా ఈ ఆరోపణలు వచ్చాయి. అంటే రష్యా ఉక్రెయిన్ వార్లో ఇరాన్, అలాగే వెస్ట్ ఏషియా వార్లో యుక్రెయిన్ ఏదో రూపంలో పార్టిసిపేట్ చేస్తుంది అని. కానీ ఇప్పుడు నేరుగా ఉక్రెయిన్ వర్సెస్ ఇరాన్గా ఘర్షణ మొదలైంది. ఎప్పుడైతే ఇరాన్ షిప్ పైన ఉక్రెయిన్ అటాక్ చేసిందో ఇరాన్ హెచ్చరించింది, యుక్రెయిన్ను పనిష్ చేస్తామంటూ యుక్రెయినియన్ రాయబారిని పిలిపించి కూడా తమ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సహజంగానే రష్యా ఇరాన్కు మద్దతుగా నిలిచింది. ఎందుకంటే దాడి చేసింది యుక్రెయిన్ కనుక. అది కూడా రష్యాకు ఇరాన్కు మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉండడం. అలాగే ఇరాన్ హెచ్చరించింది, వెస్ట్ ఏషియా వార్లో ఇజ్రాయిల్ యూరప్ను కూడా దించుతోంది, ఇది యూరప్కు కూడా ప్రమాదకరంగా మారుతుంది అంటూ ఇరాన్ హెచ్చరించి యూరోపియన్ కమిషన్, యూరోపియన్ యూనియన్ను కూడా అలర్ట్ చేసింది. అంటే ఇప్పటిదాకా ఈ వార్లో యూరప్ న్యూట్రల్గా ఉంటూ వచ్చింది. ఎందుకంటే ట్రంప్ ఎంత ప్రొవోక్ చేసినా, ఎంత డిమాండ్ చేసినా నాటో, యూరోపియన్ అలయన్స్ ఎవరు కూడా ఈ వార్లోకి డ్రాగ్ కాలే. గతంలో గల్ఫ్ వార్లో అమెరికాకు సహకరించిన దేశాలకు కూడా ఈసారి ఇరాన్ పైన వార్లో కలిసి రాలే. అందుకే ఇరాన్ హెచ్చరించింది, యుక్రెయిన్ చర్యల వల్ల యూరప్ కూడా ఈ వెస్ట్ ఏషియా వార్లోకి లాగబడుతోంది అని. దీనికి అంతకుముందు ఉన్న ఆరోపణ ఏంటంటే ఇరాన్ రష్యాకు షహీద్ డ్రోన్స్ను సప్లై చేస్తోంది అని. సో ఇరాన్ రష్యాకు చాలా కాలంగా షహీద్ డ్రోన్స్ సప్లై చేస్తుంది. రష్యా ఈ డ్రోన్స్ను పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ పైన ఉపయోగించింది కూడా. ఇది వెస్ట్ ఏషియా వార్ ప్రారంభం కాకముందు నుంచి కూడా ఇరాన్ మిలిటరీ సప్లైస్ రష్యాకు జరుగుతూనే ఉన్నాయి. వెస్ట్ ఏషియా వార్ మొదలయ్యాక ఇరాన్ బాధిత దేశాలకు ఉక్రెయిన్ అండగా నిలిచింది. ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అరబ్ దేశాల్లో కూడా పర్యటించారు. ఆల్రెడీ రష్యాతో వార్లో యుక్రెయిన్కి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇరాన్ డ్రోన్లను ఎలా ఎదుర్కోవాలని. ఎందుకంటే ఇరాన్ సప్లైడ్ షహీద్ డ్రోన్స్ని రష్యా వాడింది కనుక ఇరానియన్ డ్రోన్లను ఎదుర్కొనేటువంటి టెక్నాలజీని ఉక్రెయిన్ డెవలప్ చేసుకుంది. అందువల్ల ఉక్రెయిన్ అరబ్, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలకు ఆఫర్ చేసింది ఏంటంటే ఇరానియన్ అటాక్ నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని మేము అందిస్తాము అని. చాలా లో కాస్ట్, తక్కువ ఖర్చుతో ఇరాన్ డ్రోన్లను న్యూట్రలైజ్ చేయవచ్చు. అందుకు బదులుగా గల్ఫ్లో అమెరికా మోహరించిన ప్యాట్రియాట్ మిసైల్స్ను మాకు పంపించండి అని ఉక్రెయిన్ కోరింది. ఎందుకంటే ప్యాట్రియాట్ మిసైల్స్తో మేము రష్యా దాడుల్ని ఎదుర్కోగలము అని. సో ఆ రకంగా ఉక్రెయిన్ ఇరాన్ బాధిత దేశాలైన సౌదీ, యుఏఈ లాంటి అరబ్ దేశాలు సహకరించింది. ఇరాన్ ముందు నుంచి కూడా రష్యాకు సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్, ఇరాన్లే కాస్పియన్ సీ పైన ఘర్షణకు దిగుతున్నాయి. సో ఇరాన్ వాదన ఏంటంటే ఇది కేవలము నార్మల్ కార్గో, రష్యా నుంచి ఐరన్, ఇనుము ఇరాన్కు సప్లై అవుతోంది. ఆ కార్గో షిప్ పైన ఉక్రెయిన్ దాడి చేయడం ఇంటర్నేషనల్ లా వయలేషన్ అంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ ఆరోపణ ఏంటంటే మేము దాడి చేస్తాం, కారణము ఇరాన్ మిలిటరీ సప్లైస్ రష్యాకి ఇస్తుంది, అందుకొరకు మేము అటాక్ చేయాల్సి వచ్చింది అనేది ఉక్రెయిన్ వాదన. సో ఉక్రెయిన్ వాదన ఏంటంటే ఇరాన్ నుంచి డ్రోన్స్, మిలిటరీ సప్లైస్ రష్యాకు వెళుతుంటే మేము అటాక్ చేసామని. ఇరాన్ ఏమో అందుకు పూర్తి విరుద్ధమైన వాదన చెప్తుంది. అసలు ఇందులో మిలిటరీ సప్లైస్ సంబంధమే లేదు, ఇది రష్యా నుంచి మేము ఐరన్ తీసుకొచ్చుకుంటున్నాము అన్నది ఇరాన్ వాదన.
ఎందుకంటే ఈ కాస్పియన్ సీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది చుట్టూ 5 దేశాలు ఉంటాయి. ఇరాన్, రష్యాతో పాటు అజర్బైజాన్, కజకస్తాన్, తుర్క్మెనిస్తాన్. ఒక రకంగా అమెరికన్ శాంక్షన్స్ను, అమెరికన్ సర్వేలెన్స్ను తట్టుకొని ఒక ఆల్టర్నేట్ రూట్గా రష్యాకు ఈ కాస్పియన్ సీ ఉపయోగపడుతుంది. సో రష్యా ఇరాన్ ట్రేడ్కి కూడా కాస్పియన్ సీ చాలా కీలకం. అలాగే గల్ఫ్లో యుద్ధం, పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటారు. ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలో వార్ వల్ల డిస్టర్బెన్స్ ఉన్న సమయాన ఇరాన్ కాస్పియన్ సీ ద్వారా మీకు సెంట్రల్ ఏషియాకు, చైనాకు, ఈస్టర్న్ యూరోప్కు ట్రేడ్ జరపటానికి కూడా కాస్పియన్ సీ ఒక రూట్గా ఉపయోగపడుతుంది. అందువల్ల కాస్పియన్ సీకి అటు సీ అనేది అటు ఇరాన్కు ఇటు రష్యాకు కూడా చాలా స్ట్రాటజిక్ ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇప్పుడు ఉక్రెయిన్ ఈ దాడి చేయడం ద్వారా ఉక్రెయిన్ వ్యూహం ఉంది. ఈ వార్లో వెస్ట్ ఏషియా వార్లో కూడా తన ఫుట్ ప్రింట్ ఉండడం ద్వారా వెస్ట్ ఏషియా వార్లో ఉక్రెయిన్ యుటిలిటీని పెంచడం అనేది బహుశా యుక్రెయిన్ వ్యూహంలాగా కనబడుతుంది. కేవలం ఇరాన్ షిప్ పైన దాడి చేయడమే కాదు, ఉక్రెయిన్ ఆరోపణ ఏంటంటే రష్యా ఇరాన్కు నిఘా సమాచారం కూడా ఇస్తుంది, ఇంటెలిజెన్స్ సమాచారం. మీకు గల్ఫ్ దేశాల పైన రష్యా శాటిలైట్ సర్వేలెన్స్ చేస్తూ సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రాన్, కువైత్, ఖతార్ లాంటి అరబ్ దేశాలలో ఉన్న అమెరికన్ ఫెసిలిటీస్ పైన రష్యా నిఘా ఇన్ఫర్మేషన్, మీకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇరాన్కి ఇస్తోంది. దాన్ని ఉపయోగించే ఇరాన్ ఇటీవల కాలంలో దాడులు చేస్తోందంటూ ఉక్రెయిన్ పెద్ద ఆరోపణ చేసింది. అంటే ఉక్రెయిన్ వ్యూహం ఏంటంటే రష్యా తన ప్రత్యర్థి అయిన రష్యా అమెరికా జరుపుతున్న వార్లో పాల్గొంటోంది, అమెరికా శత్రువైన ఇరాన్కు మద్దతు ఇస్తోంది అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఉక్రెయిన్కు అమెరికా మరింత సహాయపడాలి అనేది జెలెన్స్కీ వ్యూహంలాగా కనబడుతోంది. అందువల్ల రష్యా మాకు మాత్రమే శత్రువు కాదు, యూరోప్కు మాత్రమే ప్రమాదం కాదు, చూడు అమెరికన్ ఇంట్రెస్ట్లకు కూడా రష్యా ప్రమాదకరంగా మారుతుంది, వెస్ట్ ఏషియాలో ఇరాన్కు సపోర్ట్గా నిలుస్తుంది అని రష్యాకు వ్యతిరేకంగా ఈవెన్ ఇజ్రాయిల్ని కూడా రగిలించడం ఉక్రెయిన్ వ్యూహంలాగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ఉక్రెయిన్ రష్యా వార్లో కానీ, వెస్ట్ ఏషియా వార్లో కానీ రష్యా ఇజ్రాయిల్ ప్రత్యక్షంగా తలబడ్డవి లేవు. సో అందువల్ల ఇప్పుడు అటు ఇజ్రాయిల్కు రష్యాకు మధ్య కూడా ఒక గ్యాప్ క్రియేట్ చేయడానికి ఉక్రెయిన్కు ఈ వ్యూహం ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇరాన్కు కూడా ఒక రకంగా ఇది కొత్త ఛాలెంజెస్ను తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వార్లో అమెరికా, ఇజ్రాయెలే కాదు, ఈవెన్ ఉక్రెయిన్ కూడా ఎంటర్ అయితే ఛాలెంజ్ ఉంటుంది, ఇరాన్కు ఆపర్చునిటీ ఉంటుంది. ఛాలెంజ్ ఏంటంటే వైడర్ కాన్ఫ్లిక్ట్గా తనకు మారిపోతుంది. ఆపర్చునిటీ ఏంటంటే ఉక్రెయిన్ ఎప్పుడైతే దిగుతుందో రష్యా చాలా బలంగా మరింతగా ఇరాన్కు సహాయం చేస్తుంది. ఆల్రెడీ రష్యా ఇరాన్ మధ్య చాలా పెద్ద నెక్సెస్ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు రష్యా కంప్లీట్గా ఇరాన్ వెనకాల పూర్తిగా దిగే అవకాశం లేదు. ఎందుకంటే రష్యాకు, చైనాకు, అమెరికాతో వైరం ఉన్నట్లే అరబ్ దేశాలతో రిలేషన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల యూరప్ అయినా, రష్యా అయినా, చైనా అయినా ఇప్పటి వరకు బయట నుంచి వ్యవహారం నడుపుతున్నాయి. ఇరాన్కు డిప్లొమాటిక్గా మద్దతు ఇస్తుంది, రష్యా ఇంటెలిజెన్స్ మద్దతు ఇస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. చైనా ఇరాన్ ఆయిల్ కొంటోంది, కానీ డైరెక్ట్గా అమెరికాతో మిలిటరీ ఘర్షణలు ఇప్పటి వరకు దిగలేదు. సో ఇప్పుడు ఉక్రెయిన్ రంగంలో దిగడం ద్వారా కొత్త డైనమిక్స్కి ఇది దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సెపరేట్ థియేటర్స్లో వార్ జరుగుతోంది. యురేషియా ప్రాంతంలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య, అలాగే వెస్ట్ ఏషియాలో అమెరికా, ఇజ్రాయిల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఉంది. ఇప్పుడు ఈ 2 వార్స్ మధ్య కనెక్టివిటీని పెంచే విధంగా ఉక్రెయిన్ చర్యలు ఉపయోగపడే ప్రమాదం ఉంది. అదే జరిగితే వార్ మరింత వైడర్ వార్గా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే
ఇది రీజనల్ వార్గా మారింది. ఒక్కసారి యూరప్ వరకు కూడా ఈ ఘర్షణ ఎక్స్టెండ్ అయితే రేపు ఇరాన్ కూడా ఉక్రెయిన్ పైన అటాక్ చేసిందనుకోండి, ఇది మరింత ఇంటర్నేషనల్ గ్లోబల్ రామిఫికేషన్స్ విశ్వ పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటివరకైతే ఇరాన్ మాటల రూపంలో హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఇరాన్ థ్రెట్ డిప్లొమాటిక్ థ్రెట్గానే ఉంటుందా, రియల్ థ్రెట్గా ఉంటుందా? ఇరాన్ ఏకంగా మిలిటరీ దాడులకే పూనుకుంటుందా ఉక్రెయిన్? అప్పుడు డైనమిక్స్ ఎలా మారిపోతాయి? ఇప్పటి వరకు ఇరాన్కు మద్దతుగా ఇరాన్ విషయంలో ఇన్వాల్వ్ కాని యూరప్ ఉక్రెయిన్ పైన అటాక్ చేస్తే ఏ రకంగా ఇన్వాల్వ్ అవుతుంది? యుక్రెయిన్ రష్యాల మధ్య ఉండే రిలేషన్స్, ఇరాన్ రష్యాల మధ్య ఉండే రిలేషన్స్ ఏ రూపం సంతరించుకుంటాయి? ఇలాంటి అనేక ఇష్యూస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో యుక్రెయిన్ ఇప్పుడు కొత్తగా ఇరాన్ షాహీద్ డ్రోన్లను రష్యాకి సప్లై చేయడం లేదు, చాలా కాలంగా సప్లై చేస్తుంది. కానీ ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇరాన్ పైన అటాక్ చేయడం ద్వారా వెస్ట్ ఏషియా వార్లో తన సిగ్నేచర్ను, తన ఫుట్ ప్రింట్ను మరింత పదిలం చేసుకోవటానికి ఒక ఎత్తుగడగా యుక్రెయిన్ స్పందించినట్టు కనబడుతోంది. సో ఈ వార్ కొత్త డైమెన్షన్లు తీసుకునే ప్రమాదం మాత్రం కనబడుతోంది. ఇక్కడికి ఆగితే ఏమీ లేదు. కానీ ఇక ఇరాన్ గనక నేరుగా ఉక్రెయిన్ పైన దాడి గనక పూనుకుంటే సమస్య కొత్త రూపాన్ని సంతరించుకోవచ్చు.